హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అందరికీ టెలిగ్రామ్ తెలిసి ఉంటుంది అండ్ చాలా మంది దాన్ని యూస్ చేస్తూనే ఉంటుంటారు. ఎంటైర్ వరల్డ్ మొత్తంలో మోస్ట్ ఫేమస్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కి కూడా పోటీ ఇవ్వగలిగే టెలిగ్రామ్ లో ఉండే ఫీచర్స్ వాట్సాప్ లో కూడా ఉండవు. ఎస్పెషల్లీ డాక్యుమెంట్ షేరింగ్ అండ్ ఫైల్స్ షేరింగ్ కి టెలిగ్రామ్ ని చాలా మంది యూస్ చేస్తారు అండ్ దీని పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా టెలిగ్రామ్ సీఈఓ అయిన పావెల్ డురోవ్ ని ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. దాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ ఎగ్జాక్ట్ గా ఏమైంది అండ్ ఈ అరెస్ట్ వెనక ఎవరున్నారు, దీనివల్ల టెలిగ్రామ్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉందా అనే చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్ కి చాలా యూజ్ అవుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రీసెంట్ గా అంటే 24th August 2024 న టెలిగ్రామ్ సీఈఓ అయిన పావెల్ డురోవ్ తన ప్రైవేట్ ప్లేన్ లో ప్యారిస్ వెళ్తూ ఉండగా ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతను ఫ్రెంచ్ కస్టడీలో ఉన్నాడు. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇతను సీఈఓ అయిన టెలిగ్రామ్ యాప్ లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్యూజేషన్స్ గురించి ఇతన్ని అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ లో ఉన్న మెనీ అదర్ ఫీచర్స్ వల్ల చాలా మంది మనీ లాండరింగ్, మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ టెలిగ్రామ్ యాప్ ద్వారా చేస్తున్నారని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎవరు ఈ పావెల్ డురోవ్? ఇతన్ని రష్యన్ జకర్బర్గ్ అని ఎందుకు అంటారు? అసలు టెలిగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఆ టెలిగ్రామ్ కి అండ్ ఇతని అరెస్ట్ కి ఉన్న లింక్ ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. 39 సంవత్సరాల ఏజ్ ఉన్న పావెల్ డురోవ్ పుట్టింది రష్యా దేశంలో. 2006లో అతను కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫేస్బుక్ లాంచ్ అయింది. అయితే ఈ ఫేస్బుక్ ప్రభావం అతని మీద చాలా ఎక్కువగా పడింది. అలాంటి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ నే రష్యాలో కూడా తీసుకురావాలని అదే ఇయర్ లో వీకే అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ని రష్యాలో లాంచ్ చేశాడు. ఇది ఎగ్జాక్ట్ గా ఫేస్బుక్ లాగానే ఉంటుంది అండ్ ఫేస్బుక్ లాగానే వర్క్ అవుతుంది అండ్ ఇది రష్యాలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇది చాలా పాపులర్ అయింది అండ్ పావెల్ డురోవ్ కి చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. అలా ఇది రష్యాలో $3 బిలియన్ కంపెనీగా ఎదిగింది. అందుకే పావెల్ డురోవ్ ని రష్యన్ జకర్బర్గ్ అంటారు. అయితే అంత ఫేమ్ వచ్చాక కూడా పావెల్ చాలా వింత పనులు చేసేవాడు. 2012లో ఒకసారి అతను తన ఆఫీసులోంచి జనాల మీదకి డబ్బులు వర్షం కురిపించాడు. అయితే గ్రోయింగ్ పాపులారిటీతో పాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాడు. ఈ టైంలో రష్యన్ గవర్నమెంట్ అండ్ రష్యన్ పోలీస్ అతని మీద చాలా ప్రెషర్ పెట్టేవాళ్ళు, వాళ్ళ అపోజిషన్ లీడర్స్ యొక్క అకౌంట్స్ ని బ్లాక్ చేయాలి అని. అయితే డురోవ్ మాత్రం ఫ్రీ స్పీచ్ కి చాలా వాల్యూ ఇచ్చే మనిషి అండ్ ఈ ప్రెషర్స్ కి అండ్ గవర్నమెంట్ అడిగే రిక్వెస్ట్ కి తను ఒప్పుకోలేదు అండ్ అలా అకౌంట్స్ షట్ డౌన్ చేయడం కుదరదు అని కూడా అనౌన్స్ చేశాడు. ఇక్కడి నుంచే పావెల్ డురోవ్ కి ప్రాబ్లమ్స్ చాలా స్టార్ట్ అయ్యాయి అండ్ గవర్నమెంట్ నుంచి కంటిన్యూస్ గా ఇలాంటి ఆర్డర్స్ వస్తూ ఉండేవి అండ్ యుక్రెయిన్ లీడర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ గురించి కూడా రష్యన్ గవర్నమెంట్ పావెల్ డురోవ్ మీద ప్రెషర్ పెడుతూ ఉండేది. అయితే వీటిని కూడా పావెల్ ఒప్పుకోలేదు. అయితే ఈ ప్రెషర్స్ నుంచి దూరంగా ఉండడానికి పావెల్ తన కంపెనీని సేల్ చేసి రష్యా దేశాన్ని విడిచి బయటకు వచ్చేసాడు. అయితే రష్యా నుంచి బయటకు వచ్చేసాక తన ఓన్ గా టెలిగ్రామ్ కంపెనీని తన బ్రదర్ తో కలిసి స్టార్ట్ చేశాడు. పావెల్ ఒక ఫ్రీ స్పీచ్ అడ్వకేట్. అంటే ఫ్రీ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ తమ మైండ్ లో ఉన్నది బయటకు ఫ్రీగా చెప్పగలగాలి అని భావించే వ్యక్తి. ఇదే థాట్ ప్రాసెస్ తో అతను టెలిగ్రామ్ ని 2013లో డెవలప్ చేశాడు. ఈ టెలిగ్రామ్ లాంచ్ అయిన తర్వాత కరెంట్లీ పావెల్ దుబాయ్లో ఉంటున్నాడు అండ్ దుబాయ్ అండ్ ఫ్రాన్స్ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంది. పావెల్కి రష్యాకి ఉన్న డిఫరెన్సెస్ వల్ల టెలిగ్రామ్ని రష్యాలో బ్యాన్ కూడా చేశారు. బట్ 2021లో మళ్ళీ బ్యాన్ తీసేశారు. కరెంట్లీ డురోవ్ నెట్వర్క్ నియర్లీ $15 బిలియన్ దాకా ఉంది. అయితే టెలిగ్రామ్ గురించి చెప్పాలంటే ఇది వాట్సాప్ లాగానే ఒక మెసేజింగ్ యాప్ అండ్ చాలా మంది దీన్ని యూస్ చేస్తూనే ఉన్నారు ఇండియాలో కూడా. అయితే టెలిగ్రామ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో తెలియడానికి ఈ ఇమేజ్ చూడండి. ఇది సెకండ్ లార్జెస్ట్ మెసేజింగ్ యాప్ ఇన్ ద వరల్డ్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇది 1 బిలియన్ యూజర్స్ క్రాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అండ్ చైనీస్ ప్లాట్ఫామ్ అయిన వీచాట్ కి గట్టి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. అయితే టెలిగ్రామ్ అంతమంది యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్ లో మాక్సిమం ఉండగలిగిన మెంబర్ 1000 మాత్రమే. ఇదే నంబర్ టెలిగ్రామ్ లో ఎంతో తెలుసా? 2 లక్షల మంది. అంటే 2 లక్షల మంది ఒక గ్రూప్ లో ఉండొచ్చు. ఇది చాలా మందికి చాలా బాగా యూజ్ అయింది. అయితే దీనికి ఇంకో డౌన్ సైడ్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఇలాంటి ఫీచర్స్ ని యూస్ చేసుకుని చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. లైక్ ఫ్రాడ్స్, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, సైబర్ బుల్లింగ్ లాంటి పనులు చేస్తున్నారు టెలిగ్రామ్ యాప్ ద్వారా. అండ్ టెలిగ్రామ్ లో మోడరేషన్ ఆఫ్ కంటెంట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా ఏదైనా అఫెన్సివ్ పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఆ పోస్ట్ని రిమూవ్ చేస్తుంది. దీన్నే కంటెంట్ మోడరేషన్ అంటారు. బట్ టెలిగ్రామ్లో ఇలాంటి కంటెంట్ మోడరేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఎవరికి నచ్చినది వాడు చేయాలి, ఎవరి మైండ్లో ఉన్నది వాడు ఫ్రీగా మాట్లాడాలి అని నమ్మే పావెల్ డురోవ్ వల్ల. అండ్ ప్రైవసీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది టెలిగ్రామ్లో.
మిగిలిన అన్ని ప్లాట్ఫామ్స్ లాగా కాకుండా టెలిగ్రామ్ డేటాని గవర్నమెంట్ యాక్సెస్ చేయడం కుదరదు అండ్ ఈ డేటా వేరే కంపెనీస్ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉండదు. అందుకే చాలా మంది దీన్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే టెలిగ్రామ్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ప్లాట్ఫామ్ అనేది అందులో ఉన్న యూజర్స్ చేసే యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్ కాదు అని. ఈ ప్రాబ్లమ్స్ వల్ల టెలిగ్రామ్ ఫ్యూచర్ అనేది చాలా అన్సర్టైన్ గా ఉంది. ఎందుకంటే టెలిగ్రామ్ అనేది చాలా పెద్ద కంపెనీ అయినా అందులో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ అనేవి పావెల్ డురోవ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. చాలా తక్కువ ఎంప్లాయీ బేస్తో రన్ అయ్యే టెలిగ్రామ్ పావెల్ లేకుండా ఆపరేట్ అవడం అంటే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇదే కన్సర్న్ ని టెలిగ్రామ్ కో ఫౌండర్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అండ్ ఇది నిజమనే చెప్పాలి. మహా అయితే ఒక 60 to 70 ఎంప్లాయీస్ మాత్రమే ఉండే టెలిగ్రామ్ మోస్ట్లీ ఫినాన్షియల్ అండ్ ఆపరేషన్స్ కోసం పావెల్ డురోవ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో కూడా టెలిగ్రామ్ మీద ఇన్వెస్టిగేషన్ రన్ అవుతుంది అండ్ ఈ అరెస్ట్ వల్ల ఇండియాలో కూడా టెలిగ్రామ్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అయితే ఈ అరెస్ట్ గురించి ఎక్స్ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ కూడా రెస్పాండ్ అయ్యారు అండ్ ఇది ఫ్రీ ఆఫ్ స్పీచ్కి ప్రాబ్లం అవుతుంది అని, ప్లాట్ఫామ్ ఓనర్ని ప్లాట్ఫామ్లో యూజర్స్ చేసే పనులకి రెస్పాన్సిబుల్ చేయడం కరెక్ట్ కాదు అని తన ఒపీనియన్ని చెప్పారు. అయితే ఈ అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.